కోడల మళ్ళీ ఎందుకు ఎడతాను కోడల పొద్దుట సంది ఏం తినలేదు ఇంట్లో పోదాంపా. నాకు ఇప్పుడు తినాలని లేదత్తమ్మ, అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చిండు, అందుకే బాధ అనిపిస్తుంది. ఏం కాదు కోడల, అన్ని మంచికైనాక పోయి మీ ఇంటికాడ 10 రోజులు ఉండేస్తావు కానీ ఇప్పుడు నా కొడుకు అయితే మంచిగా కానియరా. వాని గురించి తెలిసిందే కదా బిడ్డ, నా కొడుకన్న మాటలు పట్టించుకోకేం. ఆయన ఎట్లా తాగడం కారణం కూడా నాదే అత్తమ్మ. ఆయన ఎప్పుడు తాగడం మానేసి నార్మల్గా ఎప్పుడు ఉంటాడో ఏమో. తోడు పెళ్ళాలన్నప్పుడు తిట్టుకోరా కొట్టుకోరా బిడ్డ, లోకం మీద ఎన్ని జరుగుతలేవే, దాని గురించి పట్టించుకోకు. అట్లా కాదమ్మా, అంతగానం తాగుతున్నాడు. అట్లా తాగడం వల్ల ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, నా పరిస్థితి ఏంటి చెప్పు. నా ఆయన నమ్ముకొని వచ్చినా కదా. అదే బిడ్డ, నాకు అదే భయం అవుతుంది. మరి తాగి మన ఆరోగ్యం ఏమవుతుందో అని అనుకుంటాను. ఒక పక్క వీధిలా తాగి క్యాన్సర్ వచ్చిందట. అదే అత్తమ్మ, అట్లా తాగి ఈయనకేమైనా అవుతుంది నాకు భయం అవుతుంది. ఆ మనిషి ఎట్లని చూసినావా, బొత్తు ఎట్లా వస్తాను చూస్తానావా. ఏం చేయాలి కోడలా, వాడు ఒక్క కొడుకని బోళ్ళే పెట్టుకొని సాది ఇంత గౌరవం చేస్తే వాడికి ఇక్కడికి వచ్చిండు. వాడు ఏదన్నా పట్టించుకోకు బిడ్డ, కొంచెం దండం పెడతా నీకు. అత్తమ్మ, ఆయన కొట్టిన తిట్టినా నేను ఏమైనా అంటున్నానా? ఆయన మారాలని కదా నేను కూడా చూసేది. కోడలా, ఆ దేవునికే దయ ఉండాలి వాడు మారాలని. తీసుకుపోయి ఎవరికైనా చూపించండి, మనకు యంత్రమన్నా కట్టించుకొద్దాం. అత్తమ్మ, ఏదో నెంబర్లకి వెళ్ళి ఫోన్ వస్తుంది అత్తమ్మ. ఎత్తుకోడలా. హలో, ఏంటన్నా మళ్ళీ బట్టలు పట్టుకొని వస్తాను? అక్కకున్న బావకు బట్టలు పెట్టలేదా? హే, నీ ఏ మనిషి అయింది నాకు అర్థం కావట్లేదా? ఇట్లాంటి బాగుంది అయితే ఎక్కడ చూడలేదే, మంచి మంచి చూసినా కానీ. అందుకే అన్నా, నేనేమని చెప్పినా వద్దురా అన్నయ్య అంటే నువ్వు విన్నావా? మళ్ళీ గొడవ అయింది అక్కడ. అసలు నేను ఎంత ఓపికన్నా తెలుసా చెల్లె నీకు? చెల్లెమోని చూసి అడుగుకున్నా, చెల్లె పెట్టిన బట్టల్ని నా మొహం మీద కొట్టి ఇంటికి పంపించండే. ఎట్లరా కొడుక, అల్లుడు ఎట్లా మారాలి? పెళ్లి రోజు కూడా బిడ్డను ప్రశాంతంగా ఉంచలేడా? అమ్మ, మన అందరం ఉండి పోకపోతే బాధపడతా అని చెప్పేసి నేను పోయిన్నే. పోయినందుకు సంతోషం లేకుండా మళ్ళీ గొడవ చేసిండే ఆయన. నేను కూడా గదే ఆలోచించిన బిడ్డ, పోకపోతే రాలేదని బదనాం చేస్తాడనే పొమ్మన్నా. ఎట్లనమ్మా ఇట్లా ఎన్ని రోజులు ఉపయోగపడదామే? ఎన్నిసార్లు చెప్పినా నేను అట్లనే ఉంటాను. నాన్నకి చెప్తున్నావు, నానేమో సరే ఉపయోగపడదాం అని అంటాను. ఏమోరా కొడుక, ఆయన ఎప్పుడు మారుతాడో, బిడ్డను ఎప్పుడు మంచిగా చూసుకుంటాడో. అమ్మ, చెల్లెని అట్లా చూస్తాను మస్తు బాధ అనిపిస్తుంది. బావ అయితే దానికి లెక్కనే చేస్తాడు అసలు. ఏం చేద్దాం కొడుక, సంసారం అంటే అట్లనే ఉంటది. పిల్లనిచ్చిన కాడ ఓర్చుకొని ఉండాలి. అమ్మ, ఆయన జాబ్ చేసుకుంటే చెల్లె మంచిగా చూస్తే పడతామే అమ్మ. కానీ ఆయన ఏం జాబ్ ఇట్లా చేయకుండా తాకుండా తిరుగుకుండా ఉంటే ఆయన అంటే ఎందుకు పడతామమ్మా మనం? అట్లా అనద్దు బిడ్డ, మన చెల్ల ముఖం చూసుకోవాలి. అమ్మ, చెల్లె మొహం చూసే ఊరుకుంటానే. ఆయన నెలకు 20-30 వేలు మనం పంపిస్తే తినుకుంటూ తాగకుండా ఉండి వాళ్ళ పైనుంచి మనమే మాట్లాంటాను ఎందుకే? బిడ్డ, పైసలు పంపించేది మన చెల్ల సంతోషం కోసం. ఇప్పుడు ఆ లెక్కలన్నీ తీయకు. అమ్మ, చెల్లెని మనం పెళ్లి కాకుండా ఎంత గారంగా చూసుకున్నామే. అది పెళ్ళైన కానీ చెల్లి ప్రతిరోజు టార్చర్ అయినా దానికి ఏడ్చుడు తూడ్చుడు ఇదే అవుతుంది ఆ పరిస్థితి. ఇగో అన్న, మనం ఊరికే ఫోన్లు చేసుడు, వాళ్ళ ఇంటి పోవడం వల్లనే వాళ్ళిద్దరి మధ్యలో ఊరికే గొడవలు అవుతున్నాయి. మనం కొన్ని రోజులు సైలెంట్ ఉన్నాం అనుకో, వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు కావచ్చు. చెల్లె మనం పోతేనే గిన్ని గొడవలు అవుతాయి అంటే మనం పోయినప్పుడు ఇంకెన్ని గొడవలు అవుతున్నాయనే. అట్లా కాదు కానీ సపరేట్గా నన్ను పెద్ద మనుషులు తీసుకుపోయి మాట్లాడి చెల్లె మట్టుకొద్దాం ఇక, లేకపోతే విడాకులని ఇప్పిద్దాం ఇక. అన్న, ఇప్పుడే ఎందుకన్న విడాకులు కేసుల వరకు వెళ్తున్నారు? నీకు అసలే పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటాను. ఈ సంబంధాలు చూసే ముందు ఇవన్నీ ఎందుకన్నా? ఈ పెళ్లికి నాకు ఇప్పుడు ఏమవుతుంది చెల్లె? ఫస్ట్ బావదని చెల్లె ఏదో కూడా వెళ్ళాలి ఇక. అట్లా కాదన్న, ఇప్పుడు ఈ గొడవలన్నీ వద్దు. ఇప్పుడు నీకు సంబంధాలు చూసే దగ్గర మీ పెద్దలు ఇట్లా అంట విడాకులు తీసుకున్నారంట అని తెలిసిందనుకో, నీకు వచ్చే సంబంధాలు కూడా రావు. నాకు ఈ పెళ్లి కాకపోయినా పర్లేదు చెల్లె. పొద్దున 4 గంటలకు పెద్ద మంది తీసుకొని మాట్లాడితే సెట్ అయితే మొత్తం ఇదంతా. ఏందన్నా, పొద్దున్న 4 గంటలకా? గంట పొద్దుగాల పోయి ఏం చేస్తావన్న అక్కడ? చెల్లె, ఆయన పొద్దున్న లేచిన కానీ 12 దాకా తాగుతూనే ఉంటాడే. అదే పొద్దున్న 4-5 గంటలకు పోయినాం అనుకో, అప్పుడు పర్ఫెక్ట్ దొరుకుతాడు. అప్పుడు ఏదో తెలుసుకొని రావాలి ఇక.